హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అర్చనాని. ఈరోజు ఇంకో ఈజీ అండ్ యమియెస్ట్ అండ్ సూపర్ హెల్దీ రెసిపీ దట్ ఈస్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. ఇది ప్యూర్లీ హోమ్ మేడ్ అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సింపుల్ అండి. డ్రై ఫ్రూట్స్, క్యాష్యూ కొన్ని పీసెస్ అండ్ బాదాం కొన్ని పీసెస్, హ్యాండ్ఫుల్ ఒక 20 to 30 పీసెస్ ఆఫ్ క్యాష్యూస్ తీసుకుంటే ఒక 5 to 10 ఆఫ్ బాదాం ఉంటుంది కదా. ఈ రెండు తీసుకొని ఫస్ట్ ఒక 2 hours నానబెట్టుకోవాలి. ఓకేనా. నానబెట్టిన తర్వాత ఏం చేయాలి అంటే మిక్సీలో వేయాలి. అండ్ స్వీట్నెస్ కోసం అండ్ ఫ్లేవర్స్ కోసం ఏమేమి యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. స్వీట్నెస్ కోసం అయితే జాగరీ పౌడర్ సరిపోతుంది. లేదు మాకు జాగరీ ఇష్టం లేదు అండి అనుకున్న వాళ్ళైతే డేట్స్, ఖజూర్ ఉంటుంది కదా, ఖజూర్ కూడా డ్రై ఫ్రూట్స్తో పాటు నానబెట్టేసి మిక్సీలో వేస్తే సరిపోతుంది. అండ్ చాయిస్, మీకు ఏదైనా ఫ్రూట్ చేసుకోవాలనిపిస్తే ఫ్రూట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ లాక్టోస్ ఫ్రీ మిల్క్ యూస్ చేశాను, కొద్దిగా యూస్ చేశాను. ఆప్షనల్ అనమాట. మీకు లాక్టోస్ టాలరెంట్ ఉంది, చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకునే వాళ్ళైతే లాక్టోస్ ఫ్రీ వేసుకుంటే సరిపోతుంది మిల్క్ దీంట్లో, ఏది ఐస్ క్రీమ్ రెసిపీలో. ఓకే. నేను లాక్టోస్ ఫ్రీ మిల్క్ యాడ్ చేశాను అండ్ కొద్దిగా కోకో పౌడర్ కూడా యాడ్ చేశాను, అంటే చాక్లెట్ ఫ్లేవర్ కోసం. ఇదంతా మంచిగా మిక్సీ చేసి ఏం చేశాను అంటే ఒక సెరామిక్ పాట్ ఉంది నా దగ్గర, దాంట్లో వేసి నేను ఫ్రీజర్లో ఒక 3-4 hours పెట్టాను. దాని తర్వాత తీసి చూస్తే ఇట్ వాజ్ వెరీ యమియస్ట్ అనమాట. ట్రై చేయండి. ఇట్ విల్ బీ ద మోస్ట్ హెల్దియెస్ట్ ఐస్ క్రీమ్ దట్ యూ హ్యావ్ ఎవర్ మేడ్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్ కేస్ మీరు ఏమన్నా రెసిపీస్ కావాలి అనుకున్నట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అర్చనాని. ఈరోజు ఇంకో ఈజీ అండ్ యమియెస్ట్ అండ్ సూపర్ హెల్దీ రెసిపీ దట్ ఈస్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. ఇది ప్యూర్లీ హోమ్ మేడ్ అనమాట.